అందరికీ నమస్కారం. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి అన్న గారు ప్రజలకు మరింత చేరువయ్యే తందుకు మరొక 4 పథకాలను అమల్లో తెచ్చినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఆ పథకాలను ప్రవేశపెట్టడంలో మహేశ్వర్ నియోజకవర్గంలో కందుకూరు మండల్ సరస్వతిగూడలో అధికారికంగా ఆ యొక్క కార్యక్రమాన్ని పెడితే స్థానికంగా ఉండే మాజీ మంత్రివర్యులు మహేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొన్ని అనుచితమైన వ్యాఖ్యలను అక్కడ చేసినట్టుగా నిజంగా మా మనసుల్ని చాలా బాధింపజేసినటువంటి సందర్భం ఉంది. లబ్ధిదారులకు తన చేతుల మీదికెన్ని లబ్ధి చేకూరుస్తూనే అందరికీ రాలేదు అని చెప్పి, ఏ పథకాలు సరిగా లేవు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన, కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమం ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు చేశారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 13 నెలలు కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ప్రజల్లోకి ఎంతో దగ్గరగా కాంగ్రెస్ పార్టీ పోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మేడం సబితా ఇంద్రారెడ్డి గారు పార్టీలో ఇంత సీనియర్గా వివరించినప్పటికీ కూడా తాను టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేటందుకు ఆమె కృషి చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప ప్రజలకు లబ్ధి ఏది చేకూరితే బాగుంటుందో అన్న ఉద్దేశంలో మాత్రం ఆమె పని చేసినట్టుగా అయితే మాకేం కనిపించట్లేదు. మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు, లబ్ధిదారులకు సరైన లబ్ధి రావట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన మీరు మాట్లాడితే, మరి మీరు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి చేసింది ఏముంది? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, మీరు ఇచ్చారా? దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు, మీరు చేశారా? దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు కుటుంబాలకు, మీరు ఇచ్చారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు, మీరు ఇచ్చారా? బీసీ బంధు ఇస్తా అని చెప్పారు, మీరు ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ విపరీతమైన గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతే కనీసం సబ్సిడీ కూడా ఇవ్వనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీ. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతుంటే వాటిని అదుపులోకి చేయకుండా ప్రజల మీద భారం పెట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నానని చెప్పారు కదా, మరి మీరు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. 10 సంవత్సరాలుగా 4 కుటుంబాలకే పరిమితమైన మీ పార్టీ డబ్బులు దండుకొని విపరీతంగా ఆస్తులను కూడబెట్టుకున్నారే తప్ప, రాష్ట్రాన్ని నలుబిక్కల పీక్క తిన్నారే తప్ప, ప్రజల కోసం, ప్రజల లబ్ధి కోసం, ప్రజల కోసం ఏనాడు పాటుపడింది మీ పార్టీ? ఇచ్చిన హామీలన్నిటినీ కూడా అబద్ధాల మాటలు, ఇష్టం వచ్చినట్టు పూటకొక మాట మాట్లాడుకొని పబ్బం గడుపుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అనడానికి అసలు మీకు ఏ అర్హత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక కాంగ్రెస్ పార్టీ 13 నెలలుగా వచ్చింది కదా, మరి ఇదే కాంగ్రెస్ పార్టీ 13 నెలల్లో చేసింది ఏంటంటే, ఫ్రీ బస్సు అమ్మలకు, అక్కలకు ఎక్కడ పోయినా కూడా ఫ్రీగా పోయేటందుకు అవకాశం కల్పించింది ఈ కాంగ్రెస్ పార్టీ. రేషన్ కార్డుల ప్రక్రియ ఇప్పుడు నిరంతర ప్రక్రియ చేసింది. 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్ని? రైతు బంధు ఇస్తున్నాం, రైతు రుణమాఫీ చేస్తున్నాం. డిఎస్సి ఉద్యోగాల్లో 10 సంవత్సరాలుగా మీరు ఏమి ఇచ్చారు? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 13 నెలల్లో 11,700 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి మరొక 6,000 ఉద్యోగాలకు శ్రీకారం చుట్టింది. ఇది నిజం కాదా? ఎవరైనా పుట్టగానే పెద్దగారు, ఫస్ట్ క్లాస్లో వేయంగానే డిగ్రీలు రావు, కొంచెం టైం తీసుకుంటుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లు కూడా మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు ప్రజలే తిరగబడాల్సి వస్తుంది. ప్రజలే
మీకు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే పదవి ఉంటేనే ప్రజలకు సేవ చేయాలనా, అక్కర్లేదని చెప్పి ఆ ఎమ్మెల్యే పదవి లేకున్నా కూడా కొన్ని ఆయన సొంత నిధులతోటి కొన్ని వివిధ మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళి, మొన్న మీరు చూశారు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో, అందరి మంత్రులను తీసుకొచ్చి మహేశ్వరం నియోజకవర్గంలో తిప్పుతున్నాడు. కనీసం వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలియాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తి కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు. అట్లాంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు లబ్ధి 100% చేకూరుస్తాము. ఇచ్చిన హామీలు 100% చేస్తాము. ఏవో అడపదడప 100 మందిలో ఒక 5 మందికి రానంత మాత్రాన, ఒక 10 మందికి రానంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడం మీకు తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసినటువంటి అప్పులు ఈ రోజు వరకు కూడా ఆ అప్పులకు మిత్తిలు కట్టలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం అల్లాల్లా ఆడుతున్నటువంటి సందర్భంలో మా రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇచ్చిన మాట ఎక్కడ తప్పుతామో అని చెప్పి బాధపడుకుంటూ అనుక్షణం ప్రజల మధ్యలో ఉండుకుంటూ ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చేందుకు కష్టపడుతున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు.